హాయ్ అండి, అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు బూడిద గుమ్మడికాయతో వడియాల్లా పెట్టుకోవాలనేది చూద్దాం. దీనికి నేను చిన్న కాయలు ఒక 6 కాయలు తీసుకున్నాను అనమాట. అంటే కేజీన్నర 2 కేజీలు అలా ఉంటాయి అన్నమాట. వీటిని శుభ్రంగా ఒక పీచు పెట్టి పైన అంతా శుభ్రంగా తోమి 4-5 సార్లు బాగా కడుక్కొని వీటిని సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇందులో ఉండే గింజలన్నీ కూడా తీసి మనం ఎండబెట్టుకుంటే ఆ పప్పుని మనం తీసి హల్వాల్లో కొన్ని స్వీట్స్లో వాడుకోవచ్చు, కూరల్లో వాడుకోవచ్చు అనమాట. ఈ ముక్కలన్నీ కూడా ఒక పెద్ద బేసిన్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుని ఒక 4-5 చెంచాల రాళ్ళుప్పు కొట్టిందనమాట. ఇది రాళ్ళుప్పుని చక్కగా పట్టించి ఒక స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం ఈ ముక్కలన్నిటికీ పట్టించి ఒక కాటన్ క్లాత్లో కానీ ఇలా సంచిలో కానీ వేసి, డీమార్ట్ సంచి అన్నమాట ఇది, శుభ్రంగా ఉతికి పెట్టుకోవాలి. సంచిని పెట్టిన సంచిలో మాత్రమే వేసుకోవాలి. గంజి ఉంటుందన్నమాట సంచికి. సాధ్యమైనంత వరకు ఈ నీళ్ళన్నీ కూడా శుభ్రంగా పిండేయాలి. పిండి ఇలా పీట పైన పెట్టి పైన ఒక బరువు పెట్టి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు నీళ్ళన్నీ ఓడిపోతాయి. ఈ పని రాత్రే చేయాలన్నమాట, పొద్దున్నే వడియాలు పెట్టుకుంటాం కాబట్టి. అలాగే 1 కేజీ పావు పప్పు మనం పొట్టు మినపప్పు తీసుకుని నానబెట్టుకోవాలి. ఇది కూడా రాత్రే నానబెట్టుకోవాలి పడుకునే ముందు. పొద్దున్నే ఈ పొట్టు తీసేసి ఈ పప్పులో పొట్టు అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ పొట్టును కూడా మనం పడేయక్కర్లేదు. ఈ పొట్టు అంతా కూడా పక్కన పెట్టి నీళ్ళు పిండి పక్కన పెట్టుకోవాలి. వీటితో కూడా వడియాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు వెట్ గ్రైండర్లో ఈ పప్పుని ఒక 1/2 కేజీ పప్పు నేను ఫస్ట్గా వేసి రుబ్బుకున్నాను అనమాట. కొంచెం కొంచెంగా నీళ్ళు చల్లుతూ రుబ్బుకోవాలి, గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. 300 గ్రాముల మిరప్పళ్ళని తీసుకున్నాను నేను. పచ్చిమిరపకాయలే పండినవన్నమాట, కారంగా ఉన్నవన్నమాట ఇవి. ఈ ముక్కలన్నీ కూడా నేను చూడండి ఎలా పెట్టాను. రాత్రి నీళ్ళన్నీ కూడా కారిపోయాయి అనమాట. ఒక్క చుక్క నీళ్ళు లేకుండా మొత్తం అన్నీ కిందకి దిగిపోయాయి అనమాట. ఫస్ట్ ఒక పత్రం పెట్టి దాని మీద చిల్లులు గిన్నె పెట్టుకోవాలి. ఫస్ట్ కింద ఒక ప్లేట్ పెట్టి చిల్లులు గిన్నె పెట్టి దాని మీద ఈ మూట పెట్టి పైన పీట, దానిపైన బరువు పెట్టాను అనమాట. పత్రం కానీ కల్వం కానీ నీళ్ళ బిందె కానీ పెట్టి ఒక మూలకు పెట్టి పెట్టుకోవాలన్నమాట. పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే పెద్దవాళ్ళు ఉన్నా కూడా కాలు మీద పడిందంటే చాలా ప్రమాదం కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట అపార్ట్మెంట్లో చేసుకునే వాళ్ళకి. ఈ ముక్కల్లోనూ 1/2 కేజీ పిండి కూడా వేసేసి రుబ్బింది ఒక 3-4 చెంచాల అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఈ క్రష్ ఎలా తయారు చేసి ప్రిజర్వ్ చేసుకోవాలనేది పాత వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి మీకు అవసరమైతే. అలాగే ఒక పావు స్పూన్ నుండి స్పూన్ వరకు, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 150 గ్రాముల మిరప్పళ్ళ ముద్ద, అలాగే ఒక గుప్పుడు నువ్వులు, గుప్పుడు అంటే ఒక 5-6 చెంచాల నుండి 10 చెంచాల వరకు నువ్వులు వేసుకోవచ్చు. ఒక 3 చెంచాలు జీలకర్ర, ఒక స్పూనున్నర ఉప్పు, ఒక స్పూను ఇంగువ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇవి మనం వెట్ గ్రైండర్లో రుబ్బడం వలన చాలా గుల్లగా ఉంటాయి. మామూలుగా అయితే మనం మిక్సీ జార్లో వేసినట్లయితే ఒక 6-7 చెంచాల సగ్గుబియ్యాన్ని నానబెట్టి ఈ పిండిలో కలిపి వేసుకుంటే కొంచెం గుల్లగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ వెట్ గ్రైండర్లో రుబ్బడం వలన, అలాగే పొట్టు మినపప్పు వాడడం వలన సగ్గుబియ్యంతో పని లేదన్నమాట. ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలిపి ఉప్పు చూసుకుని, తక్కువైతే కొంచెం ఉప్పు వేసుకోండి. కొన్ని ఉప్పులు తక్కువ ఉంటున్నాయి, కొన్ని ఉప్పులు ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. రకరకాల ఉప్పులు వస్తున్నాయి కదా ఇప్పుడు. లో సోడియం సాల్ట్ అని, అలాగే పింక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు నేను కొట్టి వేసిందనమాట. ఇది 1.5 స్పూన్ వేసాను. తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే తీయలేం కదా. ఎండిన తర్వాత చాలా ఎక్కువైపోతాయి అన్నమాట. అందుకని చూసుకుని వేసుకోవాలి. ఇవి చిన్న చిన్న ముద్దల్లా చేసుకుని చక్కగా వడియాల్లాగా పెట్టుకోవాలన్నమాట. తడి చేసుకుంటూ పక్కన ఒక గిన్నెలో నీళ్లు పోసి పెట్టి చేతికి అంటుకోకుండా చక్కగా ఇలా ఉండల్లా చేసి పెడితే ఎండిపోతాయి. మరీ పెద్ద వడియాల్లా పెట్టుకుంటే వేస్ట్ అయిపోతాయి కాబట్టి చిన్న చిన్న వడియాల్లాగా కావాలంటే నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్దగా ఉండ తీసుకుని పెట్టుకోవాలన్నమాట వడియాలు. ఇలాగే ఇంట్లో కూర్చుని చక్కగా ఒక ఆర్డ్బోర్డ్ కానీ పెద్ద పెద్ద అట్టలు లాంటివి కానీ తీసుకుని వాటిపైన పెట్టి
ఫ్యాన్ కింద పెట్టేసాను అనమాట. పెట్టి ఎండ వచ్చిన టైంలో బయట పెట్టుకున్నాను నేను వడియాలు. చూసారు కదా, ఇలా ఎండబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయతో ఈ బూడిద గుమ్మడికాయ వడియాల్లా పెట్టుకోవాలనేది చూద్దాం. చాలా బాగుంటాయి అన్నమాట. చాలా ఫ్లేవర్, ఉల్లి ఫ్లేవర్ లైట్గా మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. వీటికి చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు. ఒక 10 ఉల్లిపాయలు నేను పెద్ద ఉల్లిపాయలు తీసుకుని చిన్నగా కట్ చేసుకున్న ఫుడ్ ప్రాసెసర్లో వేసి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అనమాట. 3 కాయల ముక్కలు అనమాట ఇవి. అలాగే 150 గ్రాముల పచ్చిమిరపకాయ ముద్ద, 3 చెంచాల అల్లం క్రష్, ఒక గుప్పుడు నువ్వులు, 3 చెంచాల జీలకర్ర, 1 స్పూన్ ఇంగువ, 1 స్పూనున్నర సాల్ట్ వేసుకుని కలుపుకొని చూసుకోవాలన్నమాట. టేస్ట్ చూసుకుని అప్పుడు మళ్ళీ తక్కువైతే వేసుకోవాలి. ఉప్పు కంపల్సరీగా టేస్ట్ చూసుకుని వేసుకోండి. ఇవి ఎండిపోతే బాగా ఉప్పు ఎక్కువైనా సమంగా ఉండాలన్నమాట. ఎక్కువైందంటే ఉప్పు మయమైపోతాయి కాబట్టి చూసుకుని వేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా ఇలా కలుపుకొని వడియాలు పెట్టేసుకుని ఎండబెట్టుకోవడమే. ఇవి కూడా తొందరగానే ఎండిపోతాయి. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసాం కాబట్టి ఈ ఎండలకి ప్రపంచమే ఎండిపోతుంది కాబట్టి ఇవి 3 రోజుల్లో ఎండిపోతాయి అన్నమాట బాగా. చూసారు కదా, ఇలా ఎండలో పెట్టుకుని సాయంత్రం వరకు వీటిని లోపల పెట్టిన టైంలో చక్కగా ఒక అట్లగాడ తీసుకుని, పైనంతా కొంచెం ఎండింది కదా, అట్లగాడ తీసుకుని చక్కగా కింద నుండి టర్న్ చేసుకుంటూ వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుంటే, ఒక పెద్ద ప్లేట్ కానీ కంచాల్లో కానీ వేసి మనం ఫ్యాన్ కింద ఒక బల్ల మీద పెట్టేసి ఫ్యాన్ కింద ఒక క్లాత్ ఏదైనా కప్పి ఫ్యాన్ కింద పెడితే లోపల ఉండే పచ్చి కూడా చక్కగా పొద్దుటి వరకు కొంచెం డ్రై అయిపోతుంది అనమాట. చాలా వేడిగా ఉంటుంది కదా వాతావరణం, కాబట్టి ఈజీగా ఎండిపోతాయి అన్నమాట ఇవి. చూస్తారు కదా, 3-4 రోజులకి చక్కగా ఇలా గలగలలాడుతూ ఎండిపోయాయి అన్నమాట. వీటిని గాజు సీసాలు, పెద్ద పెద్ద సీసాలు ఉంటాయి కదా, 3 లీటర్స్ జార్స్ లాంటివి, వాటిలో మనం పెట్టుకుని చక్కగా మూత గట్టిగా పెట్టి క్లింగ్ ఫిల్మ్ పెట్టి గాలి తగలకుండా పెడితే 2 years అయినా పాడవు అన్నమాట. వీటిని కొంచెం నూనెలో వేయించుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకొని తీసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్రంచీగా ఉన్నాయి, క్రిస్పీగా గుల్లగా వచ్చాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు.